ప్రధానంగా ఏదైతే పెదపేట ఉందో ఆ గ్రామస్తులందరూ ఒకటి చెప్తున్నారు. ఇక్కడ రామాలయం కడితే నిత్యం మైక్ పెడతారు, శబ్దాలు వినిపిస్తాయి, పూజారి వస్తారు, మంత్రాలు చదువుతారు. కాబట్టి మేమందరం కూడా క్రైస్తవంలోకి వెళ్ళాం. అక్కడ రామాలయం కడితే మాకు ఇబ్బంది కదా! అక్కడెందుకు కట్టడం? ఆకివీడులో చాలా ప్రాంతాలున్నాయి. అక్కడ కట్టొచ్చు కదా! అనేది వాళ్ళ వాదన. మరి ఆదివారం చర్చిల దగ్గర మాకు హోరెత్తించే పాటలు వినిపిస్తున్నాయి, హోరెత్తించే విధంగా ఉపన్యాసాలు వినిపిస్తున్నాయి. మేమందరం ఏం చేయాలి? మాకు కూడా ఇబ్బందే. అక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు, మాకు కూడా ఇబ్బందేనండి. రామాలయం కడితే పూజారి వస్తాడు, పాటలు పాడతారు, మంత్రాలు చదువుతారు, ఉపన్యాసాలు చెప్తారు. అంటే నేను వెళ్ళి హరికథ కూడా చెప్తా అక్కడ. నేను హరికథ కూడా చెప్తాను. నాకు హరికథ చెప్పడం రామచరితం చెప్తా, రామ జననం చెప్తా. నేను హరికథ కళాకారిని. నేను చెప్తా అక్కడ ఆకివీడులో. ఇప్పుడు అసలు యాక్చువల్ రామనామం చేద్దామని నా ప్లాన్ అక్కడ. కానీ వెళ్ళలేకపోయాం కాబట్టి. కానీ వెళ్తే రామనామం చేద్దాం, వాడు కూర్చొని అఖండ నామం చేద్దాం కొంతసేపు అని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న చర్చలు, వాళ్ళు ప్రతిసారి ఉదయం లేచి ఉదయం వస్తున్నామండి. మేము వస్తున్నప్పుడు మా కారు ముందు క్యాండిల్స్ పట్టుకొని ర్యాలీలు వెళ్తున్నారు, వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏమో అన్నప్పుడు మాకేం పని? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో అలాగే మేము కూడా నగర సంకీర్తన చేస్తూ ఉంటాం. నగర సంకీర్తన మా ఇష్టం. అలాగే వాళ్ళేదో నగర సంకీర్తనలోకి వెళ్తున్నారు. కానీ వాళ్ళకి ఆ విధానం ఎలా వచ్చింది? హిందువులను చూసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ప్రతిదీ అవలంబించేదంటే ఏంటండి? ధ్వజస్తంభాలు పెడుతున్నారు, మాలలు వేస్తున్నారు, ప్రసాదాలు తింటున్నారు, గంటలు పెడుతున్నారు, పెళ్ళిళ్ళు కూడా హిందూ పద్ధతిలో చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడతారు, ప్రసాదాలు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, మాలలు వేస్తున్నారు. అనేసి ఏం చేయలేదండి వాళ్ళు బొట్టు ఒకటి